ఇక్కడ నుండి వచ్చిన స్టూడెంట్స్ సంఖ్య చాలా పెరుగుతున్నది. ఈ మధ్యన కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, జాబ్స్ రావడానికి డిలే కావడము అటువంటివి అవుతున్నాయి. సో అటువంటి స్టూడెంట్స్ కు మనము ముందుండి ఎలా హెల్ప్ చేయాలనే దానిపైన చాలా గట్టిగా ప్రయత్నిస్తూ వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాము. అదే కాకుండా ఇంకా మన తెలుగువారు వ్యాపార రంగంలో చాలా అభివృద్ధి చెందుతున్నారు. ముందు ఏంటంటే ఇండియన్స్ అయినా తెలుగు వాళ్ళు అయినా కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ రంగంలో మాత్రమే ఉన్నారని ఒక అపోహ ఉండే. కానీ ఈ మధ్యన తెలుగు వాళ్ళు చాలా మంది వివిధ అవుట్ సైడ్ ఆఫ్ ద ఐటీ, వేరే రియల్ ఎస్టేటే కానీ, హాస్పిటాలిటీ కానీ, ఫార్మసీయే కానీ చాలా రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు. సో మేము ఆటా తరఫున చాలా బిజినెస్ సెమినార్స్ త్రూఅవుట్ ద కంట్రీ అన్నిటి నిర్వహించి చాలా మంది తెలుగు వాళ్ళు నాన్ ఐటీ దాంట్లలో ఆంటర్ప్రెన్యూర్స్ కావడానికి మేము సహకరిస్తున్నాము, వాళ్లకు హెల్ప్ చేస్తున్నాము. దెన్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ నుండి వచ్చిన స్టూడెంట్స్ కు అమెరికన్ కమ్యూనిటీలో చాలా విలీనం కావడానికి, ట్రాన్సిషన్ కావడానికి అయ్యే ఏర్పాట్లు, అటువంటి సహకారాలు కూడా చేస్తున్నాము. మొన్న మిల్వాకీలో జరిగిన ఒక స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో అక్కడున్న లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ని తీసుకొచ్చి, అక్కడున్న మన బిజినెస్ ఓనర్స్ తీసుకొచ్చి వాళ్ళు జాబ్స్ రావాలంటే ఎటువంటి కోర్సెస్ చేయాలి అనే దానిపైన వాళ్ళు సెక్యూరిటీ కొరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఇమిగ్రేషన్ ఇష్యూస్ వస్తే ఎలా దాన్ని అడ్రస్ చేయాలి అనే దానితోటి చాలా మంది నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ స్టూడెంట్స్ ఇష్యూస్ అడ్రస్ చేశాము. సేవా ఇంకా యూత్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఘనంగా చేస్తున్నాము. మేము అక్కడ అమెరికాలో పుట్టి పెరిగిన వారికి ఎలా హెల్ప్ చేయాలి, ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళే కాకుండా అక్కడ అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు వాళ్ళు కూడా మా సంఘంతో మన తెలుగు కల్చరు, తెలుగు లాంగ్వేజ్ తోటి అర్థం చేసుకోవాలని, వాళ్లకు ఆటలో పాల్గొనాలని మేము చాలా హెల్ప్ చేస్తున్నాము యూత్ కమిటీస్ కూడా. సో ఇవన్నీ చేస్తూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలుగు రాష్ట్రాలకు వచ్చి తెలుగు రాష్ట్రాలలో మేము వేడుకలు నిర్వహిస్తాము. వేడుకలు అంటే ఏంటంటే సేవా కార్యక్రమాలు, ఆ తర్వాత ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇటువంటివి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి చేస్తాము. అయితే మా ఈ వేడుకల ప్రోగ్రామ్స్ ఎవరు అధ్యక్షత వహిస్తారంటే మాకు కాబోయే ప్రెసిడెంట్, అంటే మేము ప్రెసిడెంట్ను 2 సంవత్సరాల ముందే ఎన్నుకుంటాము. సో అయితే ఎవరైతే కాబోయే ప్రెసిడెంటో వాళ్ళు దీనికి ఈ వేడుకలకు అధ్యక్షత వహించి అన్ని ఈ ప్రోగ్రామ్స్ అన్ని కోఆర్డినేట్ చేస్తారు. ఈసారి సతీష్ రెడ్డి డాలస్ నుండి అతను ఈ వేడుకల చైర్గా ఉండి చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాము. నేను సతీష్ ను ఐ విల్ ఆస్క్ హిమ్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్ ఏమేం ప్రోగ్రామ్ చేస్తున్నాము అంటే కొన్ని ఎగ్జాంపుల్స్, హై లెవెల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. మేము ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మా జిల్లాలు కూడా, మా విలేజ్ లో ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలా దగ్గర, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీలోకి వస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్కూల్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. రేపు ఐఐటి హైదరాబాద్ లో స్టార్ట్అప్ కాంపిటీషన్స్ చేస్తున్నాము. తర్వాత లిటరరీ ప్రోగ్రామ్స్, తర్వాత వైజాగ్ వెళ్ళి బిజినెస్ సెమినార్స్, హైదరాబాద్ లో బిజినెస్ సెమినార్స్, విలేజెస్ లో మెగా క్యాంప్స్, ఆ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ప్రోగ్రామ్స్. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఈ రోజు నుండి డిసెంబర్ 12th నుండి 27th వరకు ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేస్తూ మేము కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో క్షేమంగా తెలుగు ప్రజలందరితోటి కలిసిమెలిసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. సో దానికి చాలా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకొకటి నేను గుర్తించాల్సింది ఏంటంటే మన అమెరికా నుండి వాళ్ళ ఫ్యామిలీస్ ను, ఇది హాలిడే సీజన్ అమెరికాలో, డిసెంబర్ అంటే క్రిస్మస్ సీజన్. అయితే క్రిస్మస్ సీజన్, హాలిడే సీజన్ లో అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఉంటారు. అయినా కానీ చాలా మంది ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీస్ ను వదిలేసి ఈ వేడుకలలో పాల్గొనాలని ఒక 25 మంది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు.
వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఈ ఆట ఆర్గనైజేషన్ తోటి ఆట వేడుకలలో పాల్గొనడానికి. సో వాళ్ళందరినీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తూ వాళ్ళని గుర్తించాలని మిమ్మల్ని కోరుకుంటూ నేను సతీష్ గారిని ఈ వేడుకల గురించి ఇంకా వివరంగా తెలియాలని కోరుకుంటున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సతీష్ రామసాయం రెడ్డి. నేను ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు గత 35 సంవత్సరాల నుంచి ఆట ముఖ్యంగా అమెరికాలో మన భాష సంస్కృతి దాన్ని మన భావితరాలకు అందించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నది. అలాగనే కంటిన్యూ చేస్తుంది. అదే కాకుండా ముఖ్యంగా సేవా కార్యక్రమాలు మన అమెరికాలో మన 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 తెలుగు వారికి సేవా కార్యక్రమం కాక అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ అమెరికన్స్కు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. అదే కాకుండా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ వారు ఇక్కడ మన 2 రాష్ట్రాలకు చెందినవారు. వారు కూడా వారి ఊర్లలో ఏదో అంత సేవ చేయాలని ముఖ్యంగా విద్య వైద్య అదే కాకుండా ఏదో సేవ చేయాలని వాళ్ళు డిసెంబర్లో ఈ సేవ చేస్తాము. అదే విధంగా ఈ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖు అంటే ఈ వాటి నుంచి మొదలు పెట్టుకొని 27వ తారీఖు వరకు దాదాపు 15 ఈవెంట్స్ మాకు ఉన్నాయి. ముఖ్యంగా విద్య మీద స్కూల్ ప్రాజెక్ట్స్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అలాగే వైద్య మెగా క్యాంప్స్. మాకు 3-4 సిటీల్లో వైద్య మెగా క్యాంప్స్ పెట్టాము. ముఖ్యంగా సూర్యాపేట ఒకటి, ఇంకొకటి మహబూబ్ నగర్లో. ఇవే కాకుండా మనకి ఈ మధ్యలో చూస్తే 2 రాష్ట్రాలలో టెక్నాలజీ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ 2 రాష్ట్రాలు ఈజ్ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ స్టేట్స్. సో ముఖ్యంగా టెక్నాలజీలో ఎస్పెషల్లీ యూత్ మన పిల్లలు ఇక్కడ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఐడియాస్, లాట్ ఆఫ్ స్టార్టప్ కంపెనీస్ పెడుతున్నారు. సో ఈసారి ముఖ్యంగా మేము ఫోకస్ చేసేది టెక్నాలజీ ఇన్నోవేషన్ మీద. సో జయంత్ గారు చెప్పినట్టు ఐఐటి హైదరాబాద్తో ఆటా MOU సైన్ చేసింది 6 నెలల కింద. ముఖ్యంగా ఇక్కడున్న పిల్లలు ఆడికొచ్చి ఇంటర్న్షిప్ చేస్తారు. కానీ అమెరికాలో మా పిల్లలు ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం లేదు. దాని గురించి మేము ఐఐటితో MOU సైన్ చేశాము. సో మా పిల్లలు ఇక్కడికి వస్తే 2 వారాలు లేక నెల 6 నెలలు వారు ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో దే కెన్ సీ ఇక్కడ ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, ఇక్కడ స్కూల్ సిస్టమ్ ఏంటనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి అది చేశాము. అదే కాకుండా ఈ మధ్యలో ఈ స్టార్టప్ ఇన్నోవేషన్ చాలా ఉన్నది కాబట్టి వారితో పార్ట్నర్షిప్ చేస్తూ, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టార్టప్ మైటీ వై అని మన పన్నీర్ సెల్వం గారు CEO, వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ అయి రేపు ఐఐటి హైదరాబాద్లో స్టార్టప్ కాంపిటీషన్ చేస్తున్నాము. మేము ఒక 10 కంపెనీలకి అనుకున్నాం పిచ్ ప్రజెంట్ చేయడానికి. వారం రోజుల్లో మాకు 100 పైన వచ్చారు. అంటే చూస్తుంటే 2 రాష్ట్రాలు సీఎం గవర్నమెంట్ వాళ్ళు ప్రోత్సహించడం, ఈ స్టార్టప్ ఇంక్యుబేషన్ ప్రోత్సహించడం, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చాలా చక్కగా చాలా బాగా చేస్తున్నారు. సో రేపు అది ఉన్నది. అలాగే మనం తెలుగువారు కాబట్టి మన సాహిత్యం మీద కూడా ఈ మధ్యలో చూస్తుంటే చాలామంది సాహిత్యం ఆట ఎప్పుడు ముందుండి సాహిత్యాన్ని కవులని ఎప్పుడు ప్రోత్సహిస్తున్నది. సో అలాగే ఈసారి డిసెంబర్ 14th రోజు మన తెలుగు యూనివర్సిటీలో సాహిత్య సదస్సు కూడా ఇంటర్నేషనల్ సదస్సు ఉన్నది. సో అది అయ్యాక దెన్ మన గీతం యూనివర్సిటీ వైజాగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఐటీ హబ్. సో గీతం శ్రీ భరత్ గారు మేము ఇట్లా వచ్చి ఇక్కడ బిజినెస్ సెమినార్ చేస్తామంటే వారు మనల్ని ఆహ్వానించి ఆడ ఒక సెమినార్ పెట్టమని అడిగారు. సో థ్యాంక్ యూ భరత్ గారు. సో ఆడ గీతం యూనివర్సిటీలో 17వ తారీఖు బిజినెస్ సెమినార్ పెడుతున్నాము. అలాగే 19th రోజు మన టీ హబ్ హైదరాబాద్లో బిజినెస్ సెమినార్ పెడుతున్నాము. హైదరాబాద్లో ముఖ్యంగా
మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ హైదరాబాద్ వారు కూడా వస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రాల ట్రేడ్ గురించి, అలాగే ఈ వీసా H1B వీసా ఇష్యూలు, స్టూడెంట్ విషయాలు, వాటి గురించి కూడా వాళ్ళు చర్చిస్తారు ఆ సెమినార్లో. అదే కాకుండా ఇక్కడ ముఖ్యంగా ఏఐ గురించి, ఏఐ డేటా సెంటర్ ఈజ్ అ గ్రోయింగ్ టెక్నాలజీ కాబట్టి వాటి గురించి కూడా మాకు చాలా మంది CEOs కూడా వస్తున్నారు ఫర్ దట్ సెమినారు. సో అది ఉంటుంది. ఇవన్నీ 15 ఈవెంట్లు అయ్యాక 21వ తారీఖు రవీంద్ర భారతిలో మాకు ఫెనాలి అని చేస్తాము. ముఖ్యంగా మనం చేసే ప్రోగ్రాంలు అన్నీ చేసిన తర్వాత ఫెనాలి మన 2 తెలుగు రాష్ట్రాలలో మన తెలుగు వారి ఫీల్డ్లలో ఎక్సెల్ అయిన వాళ్ళు చేసే సేవలను గుర్తించి వారికి అవార్డ్స్ అందిస్తాము. అలాగే కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ గ్రాండ్ ఫెనాలితో ముగిస్తాం. సో ఇవన్నీ డిసెంబర్ 12వ తారీఖు నుంచి 27వ తారీఖుతో మేము ఆటా సేవలు ముగిస్తాము. ఇంకొకటి, ఈ ఆటా సేవలు చేశాక ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ మా ఆటా కన్వెన్షన్ ఉన్నది. దాని గురించి మా కన్వీనర్ గారు వివరంగా మీకు చెప్తారు. సో మేము చేసే ప్రతి సేవా కార్యక్రమం అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, మీరు ప్రజల వద్దకు తీసుకెళ్తున్నందుకు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సతీష్. అట్లే మన ఈ వేడుకలకు కో-చైర్స్ సాయి సుధిని అండ్ నరసింహ దేశాని గారిని కొద్దిగా మాట్లాడాలని కోరుతున్నాను. సాయి సుధిని గారు. హలో అండి, అందరికి నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం అండి. సో నా పేరు సాయి సుధిని, ఆటా 2025 ఆటా వేడుకల కో-చైర్. సో మన ప్రెసిడెంట్ జయంత్ గారు చెప్పినట్టు అండ్ సతీష్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. సో 27th గ్రాండ్ ఫినాలి రవీంద్ర భారతిలో ఉంటుంది. అందరు తప్పకుండా రండి. ఈసారి చాలా ఘనంగా చేస్తున్నాము. సో ఈ ఫ్లయర్లో అన్ని డేట్స్ ఉన్నాయి. సో మీకు వీలైన దానికి ఏదో వీలుతారండి మీరు నెక్స్ట్ 2 వీక్స్లలో. సో రవీంద్ర భారతిలో మిస్ కాకండి. గ్రాండ్ ఫినాలి 27th నాడు అందరు తప్పకుండా రండి. థ్యాంక్ యూ. నరసింహ దేశాని. థ్యాంక్ యూ. నా పేరు నరసింహ దేశాని, లాస్ ఏంజలస్ నుంచి, కాలిఫోర్నియా స్టేటు. మేము ఆటా బోర్డు మెంబర్ కూడా. అగైన్ థ్యాంక్ యూ మీడియా కవరింగ్. మా వాళ్ళు ఆల్రెడీ చెప్పిండ్రు అన్ని ప్రోగ్రామ్స్ అన్ని. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్ట్ అస్ కవరింగ్ ఆల్ దీస్ న్యూస్. థ్యాంక్ యూ. ఇప్పుడు సతీష్ గారు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ ఈ వేడుకల తర్వాత 2026 జూలై 31 నుండి ఆటా మహాసభలు బాల్టిమోర్ నగరంలో ఘనంగా చేస్తున్నాము. దాని గురించి మా కన్వీనర్ శ్రీధర్ బానాల గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్ బానాల. నేను మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరానికి నుంచి వచ్చాను. నెక్స్ట్ ఇయర్ ఆటా 19వ మహాసభలు బాల్టిమోర్ నగరంలో జరుగుతున్నాయి. దానికి మేము ఇక్కడికి ఇండియాకు వచ్చి అందరికీ ఆహ్వానించడానికి వచ్చాము. అండ్ మీడియా ద్వారా తెలియజేయమనగా మీరు అందరికీ ఈ ఆహ్వానం అందించగలరని చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ జూలై 31, ఆగస్ట్ 1 అండ్ 2 బాల్టిమోర్ నగరంలో 19వ మహాసభలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ అండి. మీడియా ద్వారా మీ అందరికీ ఆహ్వానం పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు నర్సిరెడ్డి గడికొప్పల. నేను ఆస్టిన్ నగరంలో ఉన్నాను. సో బేసికల్ ఆట ఏంటంటే మీకు మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి, మనం ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ అక్కడ వాళ్ళకి అక్కడే విషయాలు చెప్పడానికి, అక్కడ కల్చర్ని నేర్పించడానికి అన్ని బాగా సహాయపడుతుంది. సపోజ్ ఇక్కడి నుంచి కొత్తగా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏం తెలియదు, అక్కడ ఎట్లా పద్ధతులలో అక్కడ ఏం చేయాలో తెలియదు. ఆట చాలా వరకు ఈ ప్రత్యేకంగా సెమినార్స్ పెట్టేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళకి ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే ఇంకా వాళ్ళ ఏమన్నా బిజినెస్ చేయాల్సుకుంటే బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తూ ఉన్నది. సో అదేవిధంగా మేము అక్కడైతే నేర్చుకున్నామో దాన్ని ఇక్కడికి వచ్చేసి ఆట సేవా రూపంలో ఇక్కడ వాళ్ళకు కూడా మా వంతు సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ ఆట వేడుకల కార్యక్రమం రూపొందించడం జరిగిందండి. సో ఈ సందర్భంగా థ్యాంక్ యూ మీడియా అండ్ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఫర్ కాన్ఫరెన్స్ July 31st, 1st and 2nd, 2026.
మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు తిరుమల్ రెడ్డి మునుకుంట్ల. నేను అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వర్జీనియా దగ్గర ఉంటానండి. జయంత్ అన్న చెప్పినట్టు ప్రెసిడెంట్ గారు చెప్పి నేను కోర్ కమిటీలో ఉన్నాను. కాన్ఫరెన్స్ ఈ 19th ఆట కాన్ఫరెన్స్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కోర్ కమిటీలో. సో చాలా గ్రాండ్గా జూలై 31st, ఆగస్ట్ 1st అండ్ ఆగస్ట్ 2nd ఈ 3 days చాలా గ్రాండ్గా ఆట కాన్ఫరెన్స్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. త్రూ మీడియా ఐ వాంట్ ఇన్వైట్ ఎవ్రీబడి టు ద కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రాజు కకెర్ల. నేను ఫిలడెల్ఫియా నగరంలో నివసిస్తున్నాను నేను. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆటా వేడుకల ఆటా మహాసభలు జూలై 31st, 1st అండ్ 2nd రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆటా మహాసభలు ప్రతి 2 రోజులకు ఒకసారి మేము జరుపుకోవడం జరుగుతుంది. దానికి దేశ విదేశాల నుంచి వెళ్ళి అరౌండ్ 15,000 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఇంతకంటే ఘనంగా చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. తప్పకుండా మీరు అందరూ కూడా మీకు వీలైతే ఈ మహాసభలోకి అటెండ్ అయ్యి దాన్ని దిగ్విజయం చేయగలని కోరుచున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయంత్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరీష్ పత్ని. నేను ఆటా కరెంట్ బిజినెస్ చైర్ని. బిజినెస్ చైర్ ఆటా అంటే ఓన్లీ కల్చరల్లే కాదండి, బిజినెస్ కూడా మేము అమెరికాకి ఇండియాకి కలుపుతూ ఉన్న ఎంటర్ప్రినర్స్ అందరినీ సమభాగ్యంగా అమెరికాతో కలిసి ఇండియా మంచిగా బిజినెస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ బిజినెస్ కొత్తది పెట్టేసి బిజినెస్ చేయాలని చేశారు. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ అమెరికాలో 4 బిజినెస్ సమ్మిట్లు చేశాము. అలాగే ఇప్పుడు వేడుకల్లో భాగంగా వైజాగ్లో స్టార్టప్ క్యూబ్ అండ్ కాంపిటీషన్స్ చేస్తున్నాం December 17th రోజు. అలాగే టీ హబ్లో December 19th రోజు ఎంతో అమెరికన్ కన్సులేట్ నుంచి ఉన్నతాధికారులు వస్తున్నారు అందరూ. సో ఎంతో ఘనంగా చేయాలనుకుంటున్నాము. అందరూ విచ్చేసి ఈ వేడుకలను మేమందరం అంతా వచ్చి ఇంత మంచిగా ఇక్కడ చేయాలన్న ఉద్దేశంతో వచ్చినందుకు మా ఆట వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అండ్ అందరూ మాకు ప్రోత్సహించి మంచిగా చేయాలని కోరుకుంటూ నమస్కారం. యా, థ్యాంక్ యూ అండి. ఇది ఎన్నో వేడుకలు అంటే మేము ఇప్పుడు బాల్టిమోర్లో జరగబోయేది 19వ మహాసభలు. సో ప్రతి మహాసభల కంటే ముందు 6 నెలల ముందు ఇక్కడికి వచ్చి వేడుకలు చేస్తాము. సో స్థాపించబడినప్పుడు చిన్న తరహాగా వేడుకలు చేసే వాళ్ళము, ఇప్పుడు ఇంకా ఘనంగా చేస్తున్నాము. సో క్లోజ్ టు 19th వేడుకలు. అది కాకుండా ఎటువంటి ప్రోగ్రామ్స్ మీద ఎంఫసైజ్ చేస్తున్నారు అంటే, మేము మెడికల్ ప్రోగ్రామ్స్, హెల్త్ ప్రోగ్రామ్స్ ప్రతిసారి ఉంటాయి. ఈసారి కొంచెం ఎక్కువ ఎంఫసిస్ ఏంటంటే ఈ టెక్నాలజీ పైన, స్టార్టప్ క్యూబ్స్ పైన చేస్తున్నట్టు సతీష్ గారు చెప్పినట్టు. ఒకసారి సతీష్ మీరు చెప్తారా? యా. సో దాట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. మేము అమెరికా నుంచి వచ్చి ఇక్కడ గవర్నమెంట్ డెఫినెట్లీ వారి యొక్క స్కూల్ రిలేటెడ్ వాళ్ళు చేస్తున్నారు. కానీ మా వంతు సాయం ఏదో ఒకటి చేయాలని మేము అక్కడి నుంచి వచ్చి మా ఊర్లో ఉన్న స్కూలు, ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎనీథింగ్ నీడెడ్ విత్ ద స్కూల్ మా ఊర్లలో ఉన్న స్కూళ్ళకి చేస్తున్నాము. అలాగే మా ఊరే కాకుండా పక్క ఊర్లలో కూడా కొన్ని స్కూల్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇది దాదాపు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎవ్రీ అదర్ ఇయర్ ఒక 25-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది. సో ఇది కొంచెం చేసుకుంటూ ఇప్పుడు ఇంకా పెద్ద ధారాగా చేస్తున్నాము. సో యా, క్వశ్చన్ అంటే షార్ట్గా ఆన్సర్ చేయాలంటే, క్వశ్చన్ ఏంటంటే ఇంకా ఎవరికి తెలుసులే అంటారు కదా, ఇది ఎందుకంటే స్టేట్ వైడ్ రాదు. ఎందుకంటే మాకు డిస్ట్రిక్ట్ కానీ తాలూకా లెవెల్, మండల్ లెవెల్ చేస్తాం కదా, అక్కడ కవరేజ్ వస్తుంది. సో అందుకని మీ హెల్ప్ కూడా కావాలి మాకు. ఇంకా మాకు అంటే మోర్ మార్కెట్ కావాలంటే మేము ఏం చేస్తున్నాము. సో యా, డెఫినెట్గా మేము చేస్తున్నాం. లోకల్లో వస్తాయి న్యూస్లు, అంత నేషనల్ అంటే స్టేట్ వైడ్ రావు కదా ఊర్లలో చేస్తున్న ప్రోగ్రామ్స్. అది కూడా దట్స్ నాట్ అంటే మేము ఏదో పబ్లిసిటీ చేసుకోవాలని కాదు, బట్ మీరు కవరేజ్ ఇస్తే థ్యాంక్స్ టు యూ గైస్. యా, అందుకే కవరేజ్ తక్కువ అవుతుంది. మేము చేసే కార్యక్రమాలు చాలా ఘనంగా ఉన్నాయి, కానీ దానికి తగ్గట్టు మీడియాలో కవరేజ్ లేదని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి మేము అందరు మీడియా మిత్రులందరికీ సహకారం కోరుతున్నాము. సో మేము చేసే ప్రోగ్రామ్స్ చాలా మంచిగా మీరందరూ కవర్ చేయాలని కోరుకుంటున్నాము. హలో అండి, నా పేరు సుమంత్ రెడ్డి, సియాటిల్ నగరం నుంచి. థ్యాంక్ యూ ఫస్ట్ మీడియా మిత్రులందరికీ ఈ ఈవెంట్ కవరేజ్ చేస్తున్నందుకు. మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఆట ఏర్పడి 35 years అయిందండి. సో మా ట్యాగ్ లైన్ చూస్తే ప్యాషన్ ఫర్ కల్చర్, కంపాషన్ ఫర్ అవర్ పీపుల్. సో అది దట్స్ ద మెయిన్ రీజన్ మేమందరం ఇక్కడ ఉన్నాము. సో 35 years నుంచి ఆట ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది, కల్చరల్ ఈవెంట్స్ చేపట్టింది.
అండ్ యూనో ఈ రీసెంట్ ఇయర్స్లో యూనో దర్ ఆర్ లాట్ చాలా మంది తెలుగు వాళ్ళు యుఎస్కి రావడం జరిగింది. సో వాళ్ళందరికీ కొత్త ఛాలెంజెస్ ఏర్పడుతున్నాయి. అండ్ యూనో వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ యూనో సపోర్టింగ్ దెమ్ యాజ్ యూనో. అలానే ఈ ఆట వేడుకలు ఘనంగా జరగాలని కోరుకుంటూ యూనో థ్యాంకింగ్ ఎవ్రీబడి. ఆట ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, రెండు ఆట ప్రోగ్రామ్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా జరుపుకుంటాము. సో తెలంగాణలో చూస్తే ఎక్కువ యూనో మేము ఫోకస్ చేసేది విద్యారంగంలో, తర్వాత హెల్త్ మరియు ఈ టెక్నాలజీ. ఇప్పుడు మొన్న చెప్పినట్టు మేము ఫస్ట్ టైము ఐఐటి హైదరాబాదు ఒక వ్యవస్థతోటి ఒక ఆర్గనైజేషన్స్ తోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నదంటే ఆ ఘనత ఆటాకే దక్కుతుంది. అయితే మన ఈ ఇండియా నుండి అమెరికాకు స్టూడెంట్స్ వెళ్ళడమే కాకుండా అమెరికా నుండి కూడా స్టూడెంట్స్ ఇండియాకు వచ్చి చదువుకోవాలంటే వాళ్లకు కావాల్సిన లాజిస్టికల్ ఇష్యూస్ మేము ఆట సమకూరుస్తుంది ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పైన. సో ఈ స్టార్టప్ కల్చరు, ఈ స్టార్టప్ కాంపిటీషన్స్ మేము 10 సంవత్సరాల నుండి చేస్తున్నామండి ఇక్కడున్న ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కలిసి. సో ఎడ్యుకేషన్ అయినా కానీ, హెల్త్ అండ్ మెడికల్ అయినా కానీ, స్టార్టప్ కల్చర్ అయినా కానీ, మరి తర్వాత మన చాలా మంది ఆటా సభ్యులు వాళ్ళ ఊర్లకు పల్లెటూర్ల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పల్లెటూర్లకు వెళ్ళి వాళ్ళ యూనో చారిటీ ప్రోగ్రామ్స్ చేయడంలో కూడా మేము అందరము ముందున్నాము. 2-3 పాయింట్లు అంటే మీరు అడిగిన క్వశ్చన్కి మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడున్న నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్తో కూడా పార్ట్నర్ చేశాము. ఇంతకు ముందు చేశాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఆడ ఐఐఎం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్తోని ఇన్ ద పాస్ట్, లయన్స్ క్లబ్, అలాగే కొన్ని యజ్ఞ ఫౌండేషన్ అని మెడికల్ది, మానవత్వ ఫౌండేషన్. సో ఎన్నో ఇక్కడ లోకల్, ఎందుకంటే మాకు కూడా ఈజీ అవుతుంది వాళ్ళతోని పార్ట్నర్షిప్ అయ్యి వాళ్ళతోని ఈజీ టు అంటే ఇక్కడ సమస్యలు ఏంది వారి ద్వారా కూడా మాకు చాలా వస్తాయి. సో వాళ్ళతో కూడా పార్ట్నర్షిప్ అయ్యి మీకు కావాల్సిన సేవలు చేస్తున్నాం. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే మనకి ఇప్పుడు మహబూబ్ నగర్లో ఒక ముఖ్యంగా ఉమెన్ మీద ఒక హెల్త్ సెమినార్ మనకి ఉమెన్ హెల్త్, ముఖ్యంగా పిల్లలు వాళ్ళు ముఖ్యంగా శానిటరీ ప్యాడ్స్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయంటే వాటి గురించి మేము ఒక సెమినార్ పెడుతున్నాము. చాలామంది దాదాపు 1000 మంది స్టూడెంట్లతో వాళ్ళకి కావాల్సిన అవన్నీ మేము కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. సో అది మహబూబ్ నగర్లో 23rd ఉన్నది. సో ఉమెన్ హెల్త్ సెమినార్ అది. కళాకారులకు తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడైనా కానీ అమెరికాలో అయినా కానీ పలు రకాల సహకారాలు ఉంటాయండి. మా కాన్ఫరెన్స్లో మీరు ప్రమోట్ చేయొచ్చు. కాన్ఫరెన్స్ 2 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది. అదే కాకుండా మధ్యాహ్నం మీకు అమెరికాకు వచ్చి మీరు నగరాలు అన్ని విజిట్ చేసి మీరు వాళ్ళతోటి మీకు ప్రోగ్రామ్స్ చేయాలంటే కూడా ఆట సహకరిస్తుంది. కళాకారుల గురించి చూస్తే 2, ఒకటి మనకి సాహిత్య సభ వస్తున్నది. ఇక్కడ రచయితలని ప్రోత్సహించడము, కవులని వాళ్ళందరినీ, ఎందుకంటే ఆట ముందు నుంచి సాహిత్యం మీద బాగా దాన్ని వి ఆల్వేస్ సపోర్ట్ ఇట్. ఈసారి కూడా అలా చేస్తున్నాము. అదే కాకుండా రవీంద్ర భారతిలో కూడా మంచి కల్చరల్ ప్రోగ్రాము, మన లోకల్ ఆర్టిస్టులని వాళ్ళని ప్లస్ వాళ్ళకి అదే చెప్పినట్టు మన తెలుగువారు ముఖ్యంగా వాళ్ళ ఫీల్డ్లో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ తీసుకోండి, లేకపోతే లిటరరీ తీసుకోండి, వాళ్ళు ఆ ఫీల్డ్లలో ఎక్సెల్ అయిన వారికి అవార్డ్స్ కూడా ఇస్తున్నాం ఈసారి.